Hello everyone. Very good news for the pharma graduates. రీసెంట్గా మనకి అఫీషియల్ గెజెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది. ఏంటి అంటే దిస్ ఇస్ రిక్రూట్మెంట్ రూల్స్. మనకి లీగల్గా ఒక పోస్ట్ని డిఫైన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇండియా అనేది మనకి రూల్స్ని ఫైనలైజ్ చేస్తూ ఒక గెజెట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పొజిషన్స్, ఎలిజిబిలిటీ, ఏ మెథడ్లో రిక్రూట్ చేస్తారు, అండ్ పే లెవెల్ దేని కింద వస్తుంది, అండ్ ఎవరు అథారిటీ, ఎవరు డిపార్ట్మెంట్ ఏంటి అనేది, ఇలాంటివన్నీ కూడా ఒక దాంట్లో నోట్ డౌన్ చేసి వాటిని అప్రూవ్ చేస్తారు త్రూ రిక్రూట్మెంట్ రూల్స్. ఓకే, విచ్ ఆర్ అఫీషియల్లీ నోటిఫైడ్ ఇన్ ద గజెట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే, యాక్చువల్గా మీరు చూస్తున్నది అఫీషియల్ రూల్స్, ఫైనలైజ్డ్ రూల్స్ గజెట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి పబ్లిష్ చేస్తారన్నట్టు. సో దిస్ ఎన్ష్యూర్స్ ద పోస్ట్ ఈస్ లీగల్లీ రికగ్నైజ్డ్, ఓకే, అండ్ హ్యాస్ ది కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్. ఆర్టికల్ 309 బేసిస్ మీద ఇది లీగల్లీ రికగ్నైజ్డ్ కింద వస్తుంది అన్నట్టు, ఒక అథెంటికేషన్ లాగా. సో దట్ ద యూపీఎస్సీ కెన్ యూజ్ దీస్ రూల్స్. ఓకే, యూపీఎస్సీ కెన్ నాట్ స్టార్ట్ ఎ రిక్రూట్మెంట్ అంటిల్ ది పేరెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుంది కదా, అది అఫీషియల్గా పబ్లిషెస్ రిక్రూట్మెంట్ రూల్స్ అన్నట్టు. ఓకే, అది చేసిన తర్వాతనే యూపీఎస్సీ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దీస్ రూల్స్ టెల్స్ యూపీఎస్సీ here is the qualification, age limit, pay level. So now you can release the exam advertisement. So once these rules are in the gazette, UPSC prepares the exam schedule అన్నట్టు. అప్పుడు మనకి నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా మనకి ప్రీవియస్గా CDSCOలో మనకి 2010 రూల్స్ ఉన్నాయి ఫర్ డ్రగ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే 2025 ఫైనల్ రూల్స్ వచ్చినాయి. ఓకే, సో వీ హ్యావ్ టు కన్సిడర్ దీస్ ఫైనల్ రూల్స్. దాంట్లో మనకి న్యూ పే మ్యాట్రిక్స్, ఓకేనా, అండ్ న్యూ నెంబర్ ఆఫ్ అప్డేటెడ్ పోస్ట్, ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. సో మీరు చూస్తున్నది అదే అఫీషియల్ గజెట్. ఇది డిస్క్రిప్షన్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను, యూ కెన్ థరోలీ రీడ్ ఇట్. సో దిస్ ఈస్ ద అఫీషియల్ గెజెట్ నోట్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్, ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. నేను చూపిస్తాను మీకు షార్ట్లో. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్. సో ఇట్స్ ఏ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ చూడండి, ఇట్స్ ఏ హ్యూజ్ నెంబర్, 419 ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, సబ్జెక్ట్ టు వేరియేషన్ డిపెండింగ్ అపాన్ ది వర్క్ లోడ్. సో పెరగడానికి లేదు అంటే తగ్గడానికి ఛాన్సెస్ ఉండొచ్చు అని మెన్షన్ చేస్తున్నాడు. సో ఫైనల్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఈ జాబ్ వచ్చేసి మనకి ఏ కేటగిరీ కింద క్లాసిఫికేషన్ వస్తుందంటే గ్రూప్ బి, అంటే మిడిల్ లెవెల్ ఆఫీసర్ కింద వస్తుంది. మోస్ట్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అన్ని మిడిల్ లెవెల్ కిందనే వస్తాయి. అండ్ పే మ్యాట్రిక్స్ వచ్చేసి ఇది లెవెల్ 8 కింద వస్తుంది. బేసిక్ వచ్చేసి 47,000 నుంచి 1,50,000 మధ్యలో మనకి బేసిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మిగిలిన అలవెన్సెస్ అనేవి మళ్ళీ ఉంటాయి బేసిక్గా. అండ్ కమింగ్ టు ది ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి నాట్ ఎక్సీడింగ్ 30 years ఆఫ్ ఏజ్ అన్నాడు. మళ్ళీ అకార్డింగ్ టు ది రిజర్వేషన్ ఇట్ విల్ స్లైట్లీ ఇంక్రీజ్. అది కూడా మనకి ఫైనల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు, ఎవరికి ఎంత పెరుగుతుంది అనేది. బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి ఎంత అనేది మనకి మెన్షన్ చేస్తాడు. సో 30 అనేది ఏజ్ లిమిట్ ఫర్ ఓపెన్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. రిలాక్సేషన్ బట్టి వస్తుంది బేసిక్గా. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మోస్ట్లీ అందరు అడిగేది ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అని. ఓకే, సో బీఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్, బికాజ్ ఇట్స్ డిగ్రీ లెవెల్ ఎగ్జామినేషన్, గ్రూప్ బి లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అంటే బీఫామ్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు పీసీఐ ఉండాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఎంఫామ్ కంప్లీట్ అయిన వాళ్ళు, నెక్స్ట్ ఫార్మ్ డి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఇందులో ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళతో పాటు మెడిసిన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎక్స్క్లూజివ్గా క్లినికల్ ఫార్మకాలజీ ఆర్ మైక్రోబయాలజీ. ఓకే, ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళకి స్పెషలైజేషన్ ఉంటే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళకి అది ఉంటే. ఓకే,
సో ఈ డీటెయిల్స్ ఇప్పటివరకు మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ అలాంటివి ఇచ్చాడు. అది జాబ్ వచ్చిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అన్నిటికీ ఉంటుంది మోస్ట్లీ. సో ఇవి మీకు ఓవరాల్గా రూల్స్. మీరు ఫోకస్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ పోస్ట్ మీద, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ క్వాలిఫికేషన్ మీద. సో హూఎవర్ ఈజ్ స్టడీయింగ్ ఆర్ కంప్లీటెడ్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి, వాళ్ళందరూ కూడా ఏజ్ లిమిట్ ప్రకారం మనకి అందరూ ఎలిజిబులే. సో మోస్ట్లీ ఫ్రెషర్స్కి ఇది గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఏజ్ లిమిట్ ఉంటే. సో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకనంటే వితిన్ ఫ్యూ మంత్స్, ఏ మంత్ అయినా నెక్స్ట్ మంత్ కానీ లేదంటే నెక్స్ట్ 2 months 3 monthsలో ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నేను మళ్ళీ దీని మీద కంటిన్యూయేషన్ వీడియోస్ చేస్తాను రిగార్డింగ్ ది సిలబస్ అండ్ హౌ టు ప్రిపేర్ అని చెప్పేసి. సో మోస్ట్లీ ఫార్మసీ ఎగ్జామ్స్ అన్నిట్లో కామన్గా మేజర్ సబ్జెక్ట్సే ఉంటాయి కామన్గా. కాబట్టి మీరు ఈ మేజర్ సబ్జెక్ట్స్ అయిన జ్యూరిస్ప్రుడెన్స్, ఫార్మకాలజీ, సుటిక్స్ వీటిని తీసుకొని స్టార్ట్ చేయడము బెటర్ అన్నట్టు బేసిక్గా. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని డీటెయిల్స్తో ఐ విల్ అప్డేట్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.